ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో 2009లో మీరు ఓడిపోయారు, తర్వాత 2014లో ఓడిపోయారు. 2014లో ఇబ్రహీంపట్నం చేయలేదు, మహేశ్వరం నుంచి పోయారు. మళ్ళీ మహేశ్వరం. ఓకే, అయితే 2009లో ఓడిపోయినా మీరు ఇబ్రహీంపట్నంలో ఎలాంటి డెవలప్మెంట్ చేయలేకపోతారు. ఇప్పుడు మీకు పరిస్థితి లేదు, అక్కడ లేరు కాబట్టి అక్కడ. అలాంటప్పుడు ఇబ్రహీంపట్నంలో తిరిగి పోటీ చేసే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరిస్తారు? అంటే 2014లో మహేశ్వరంలో ఓడిపోవడానికి గల కారణం కూడా 1994 కావచ్చు, 2004 కావచ్చు, మలక్పేటలో ఇలా కమిషన్ల దందా చేశారు. నారాయణ గారు కూడా దీని మీద ప్రచారం చేశారు. తమ్ముడి హవా ఎక్కువ కొనసాగింది. ఇదే తంతు ఇక్కడ కూడా మహేశ్వరంలో కూడా కొనసాగిస్తారన్న ఉద్దేశంతో ప్రజలు మిమ్మల్ని ఓడించారు అంటున్నారు. అయితే ఇబ్రహీంపట్నంలో మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు? ఒక్కటండి, ప్రచారం చేసుడు కొంతమంది ప్రచారకర్తలుగా ప్రెస్లోనో మీడియాలోనో చెప్తారు, ప్రజలలో లేదు. అది ప్రజలలో ఉంటే నేను అందుకే అంటున్నా కదా, ఈరోజు నా మీద గెలిచే క్యాండిడేట్లను, పోటీ చేసే క్యాండిడేట్లను మల్రెడ్డి రంగారెడ్డి గెలుస్తాడు అనుకుంటేనే సర్వేలు అయితే నువ్వు దాపెట్టలేవు, నేను దాపెట్టలేము కదా. బహిర్గతం చేసి ఇవన్నీ ఉత్త అబద్ధం మాటలు, లేకపోతే ప్రచారకర్తలాగా మాట్లాడితే, ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి మీద గిట్టనోడు ఏం చెప్పాలా? డ్యామేజ్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చేస్తేనే వీక్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అది రాజకీయాల్లో సహజమని అందుకే చెప్పాను నేను. ఇక దాని గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. దాని మీద కొంతమంది కావాలని పని కట్టుకొని చేసిన మాట చేశారు, ఓకే. దాని గురించి అందుకే అది నేను ప్రజలకే వదిలేస్తున్నా, ప్రజలు తీసుకుంటారు నిర్ణయం, ఈ ప్రచారకర్తలు కాదు తీసుకునేది. దట్స్ ఆల్. అందుకే రాజకీయాలలో మేమేదో టెంపరీగా మీదికెళ్ళి రాలా, గ్రాస్ రూట్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి పని చేసుకుంటూ అంచెలంచెలుగా వచ్చినటువంటి రాజకీయ చరిత్ర మాది. అందుకోసము ఒక గెలుపు ఓటమే ముఖ్యం కాదు. ప్రజలలో ఈరోజు నేను ఎమ్మెల్యేగా లేకున్నా ఆడ పరిస్థితులు ఏమున్నాయో మీరు చూస్తే తెలుస్తుంది. అది 2019 ఎన్నికల్లో సైతము ఇబ్రహీంపట్నం నుంచి కాకుండా మరో నియోజకవర్గాన్ని కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? పార్టీ అంటే టీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? 2019లో కాంగ్రెస్ పార్టీ 100కి 100 పాళ్ళు నాకే, 100కి 1000 పాళ్ళు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అనుకుంటే, లేదు ఎవడొస్తే వాడు అని గాలికి పోయే ఏమంటారు వాళ్ళని కూడా పెట్టుకుంటామంటే, మల్రెడ్డి రంగారెడ్డి పేరు మీదనే మల్రెడ్డి రంగారెడ్డి గెలుస్తాడు. మొన్న తమ్మిని పెట్టిన, ఎస్ రేపు నేనే పోటీ చేస్తా, నాకు ఇంకేడ టికెట్ ఇచ్చినా ఆడ పోటీ చేసి తీరుతాను. ఇబ్రహీంపట్నంలోనే ఇబ్రహీంపట్నంలోనే చేస్తాను స్వతంత్ర అభ్యర్థిగా. అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ 100కి 100 పాళ్ళు ఇస్తుంది. ఎందుకంటే మొన్న తెలిసింది కదా, అసలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఇలాంటి తప్పులు చేసింది కాబట్టి. అది మా తప్పులు చేసిందంతా కూడా తెలంగాణను సోనియా గాంధీ పొట్ట చీల్చుకొనిస్తే దాన్ని చెడగొట్టే వాళ్ళు కొంతమంది ఉండి నన్ను కూడా అందులో ఒక పావుని చేశారు. ఎలా చేశారు మిమ్మల్ని పావు అంటే? ఈడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావద్దు, 100కి 100 పాళ్ళు గెలిచే సీట్లు చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు కదా, మా వాళ్ళు కూడా. అప్పటికి సర్వేలు ఉన్నాయి, ఎవరు గెలుస్తారు ఎవరు గెలవకూడదు. ఎవరైనా ప్రభుత్వంలో రావాలని కోరుకుంటారంటే రాకూడదని కోరుకుంది ఎవరు? చెప్పాను కదా మీకు, ఏపీ నాయకులు అంటున్నారు. ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ వద్దంటే సోనియా గాంధీ ఇచ్చింది. సోనియా గాంధీకి మా మాట వినలేదు. మేమేదో ఇక్కడ సీట్ల కేటాయింపు అంటే ఇక్కడే కదా జరిగేది. ఆంధ్ర నాయకులకు ఏం సంబంధం ఉందని మీరు ఆరోపిస్తున్నారు? ఆంధ్ర నాయకులు ఆడ కూర్చొని సీట్లు ఇప్పించారు కదా. ఆడ అధిష్టాన వర్గంకు మా తెలంగాణకి వెళ్ళి ఉండేది చాలా తక్కువ మంది, ఉన్నదంతా వాళ్ళే కదా ముందు నుంచి. ఓకే ఓకే, అలాంటి పరిస్థితి వచ్చిందంటారు. తెలంగాణలో తెలంగాణ నాయకులు అమాయకులండి. బా, చాలా అమాయకులా? అంటే ఈడ అన్ని ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళకు పరిమితమైనరు. మాకు ఢిల్లీ వాళ్ళతోని ఎవరితోని అట్లాంటి సంబంధాలు పెట్టుకోలేము మేము. అంటే జనరల్గానే మీకు చెప్తున్నా, ఈరోజు పెద్ద లీడర్లు కూడా ఇప్పుడిప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక అందరూ పోవడం మొదలైంది. ఎవరో కొంతమంది పోయి ఉంటారు, కానీ చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణలో ఆయన అధిష్టాన వర్గానికి దగ్గరగా ఉండేవాడు.
అలాంటి నాయకులు కొంతమంది వేళ్ళ మీద చెప్పగలిగినంత మంది మాత్రమే ఉన్నారు.